ప్రపంచం ఎటుపోతుంది? ప్రపంచం మానవుల ప్రపంచ ప్రజలందరికీ నా విన్నపం, ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ ఒక కుటుంబంలో బతకాల్సిన ఈ రోజుల్లో చిన్న చిన్న దేశాలకు యుద్ధాలు పెట్టి వాళ్ళ వైపున బాగా దేశాలు, పెద్ద పెద్ద దేశాలు గ్రూపులుగా చేరి ఆ దేశాలని ఆర్థికంగా దెబ్బతీస్తూ ప్రజల సావుకి, మరణాలకి కారణం అవుతున్న ఓ బడా దేశ అధ్యక్షులకి విన్నపం. మీరంతా మానవులేనా? ప్రపంచం అంతా మానవులే కదా. మరి ప్రపంచం అంతా కుటుంబంలో బతకాల్సింది పోయి చిన్న చిన్న దేశాల మధ్య గొడవలు పెడుతూ ఆయుధాల వ్యాపారం చేసుకుంటున్న ఓ బూర్జువా దేశాల ఈ బూర్జువా దేశాలకు ఎప్పుడు ఎవరికి ఏ గొడవ పెడితే మన ఆయుధాలు ఖర్చు అవుతాయి, మన ఆయుధ వ్యాపారం సాగుద్దనే ఉద్దేశంతో ఇది ఇలా గొడవలు పెడుతూ ఉంటారు. మొన్న సంవత్సరం దాటింది. ఉక్రెయిన్ మీదకి మరి రష్యా, మరి ఉక్రెయిన్ వెనక అమెరికా, యూరోప్ దేశాలు ఒక కూటమిలాగా బయలుదేరి యుద్ధాలు సృష్టించి ఆ దేశాన్ని సర్వనాశనం చేసి ఆర్థికంగా మరి ప్రజల మరణాలకు కారణమైన ఓ బూర్జువా దేశాలు. ఈ బూర్జువా దేశాలకు బుద్ధి చెప్పాలంటే మా ప్రపంచ ప్రజలు మొత్తం మానవత్వంగా మసులుకుంటూ వీళ్ళు చేసే దురాఘాతాలను గమనిస్తూ వీళ్ళపై తిరుగుబాటు చేయాలంటే అది ఎంత దూరంలో ఉందో అర్థం కావటం లేదు. మరి ఈరోజు జరుగుతున్నది మరి మరోపక్క ఇజ్రాయెల్, గాజా, హమాస్ తీవ్రవాదులు అనే పేరుతోటి ఇజ్రాయెల్ దాడి చేయటం, మరి హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ మీద దాడి చేయటం, వీళ్ళదే కాకుండా పక్క దేశాలు లెబనాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేయటం, హిజ్బుల్లా తీవ్రవాదులు మద్దతు ఇవ్వటం, ఇంకో పక్క ఇరాన్ ఈ హమాస్ తీవ్రవాదులకు మద్దతు ఇస్తూ మరి ఇజ్రాయెల్ మీద దాడి చేయటం, మరి వీళ్ళకి మద్దతుగా ఇరాన్కి రష్యా, ఉత్తర కొరియా, చైనా లాంటి దేశాలు మద్దతు ఇవ్వటం, ఇజ్రాయెల్కి అమెరికా మద్దతు ఇవ్వటం. మరి ఈ మద్దతు వల్ల ఎవరు నష్టపోతున్నారో ఒకసారి గమనించారా? ఈ మద్దతు ఇచ్చిన వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవటానికి, వాళ్ళ వ్యాపారం చేసుకోవటానికి మద్దతు ఇస్తున్నారు. ప్రజల్ని కాపాడటానికి మటుకు కాదు. ప్రజల్ని కాపాడాలంటే యుద్ధాలు లేకుండా చేయాలి. మరి యుద్ధాలు లేకుండా చేయాలంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అలాంటిది వదిలేసి ఒక దేశం మీదకు ఒక దేశం దండెత్తుతూ మరి పక్క దేశాలు మద్దతు ఇస్తూ ఇలా జరుగుతున్న పరిస్థితి. ఈ పరిస్థితికి కారణం ఈ బడా దేశాలు, ఈ అమెరికా, ఈ చైనా, ఈ రష్యా, ఈ ఉత్తర కొరియా, బ్రిటను, ఫ్రాన్సు, ఇలా ఎన్నో దేశాలు ఇలా ఆయుధాలు అమ్ముకోవటానికి, వ్యాపారం చేసుకోవటానికి ఇలా చిన్న సమస్య వచ్చిన దాన్ని సృష్టించి యుద్ధం దాకా దారితీస్తూ పరిస్థితులు వస్తున్నాయి. దీనికి కారణం ఆయుధాల వ్యాపారం. ప్రజాసేవ చేద్దాం, ప్రజలను రక్షిద్దాం అనేది కాదు. మరి మానవత్వం ఉందా? ఈ దేశంలో అధ్యక్షులకి, ప్రధానమంత్రులకి, మరి ఆ దేశంలో నివసిస్తున్న ప్రజలకి మానవత్వం ఉందా? మానవత్వం మనిషిగా అయితే యుద్ధాన్ని కోరుకోడు.
ఒక తప్పు చేస్తే దానికి సర్ది చెప్పి పరిష్కారం చేస్తారు. కానీ అలా లేదు, ఇలా మానవత్వం లేదు. ఒకప్పుడు రాక్షసులు అన్నారు, ఆ రాక్షసుల కన్నా హీనమైంది ఇలా బతుకులు. ఇదేనా? ఇలా వీళ్ళు చేస్తున్న పరిస్థితులు చూస్తుంటే మరీ దారుణంగా ఉన్నాయి. మరి దీనికి తోడు ఐక్యరాజ్య సమితి అని ఒకటి పెట్టారు. ఐక్యరాజ్య సమితి దేనికి? చూడటానికి యుద్ధాలు జరుగుతుంటే. ఐక్యరాజ్య సమితి అంటే సమస్యలు వచ్చినప్పుడు, అవసరమైతే చెప్పినట్టు అన్నప్పుడు ఐక్యరాజ్య సమితి సైన్యాన్ని మరి ఎననోడి మీదకి దాడి చేసి ఆపాలి. అలాంటి పరిస్థితి ఐక్యరాజ్య సమితికి కూడా లేదు. పేరుకు ఐక్యరాజ్య సమితి పెద్దన్న మోడలు చూస్తూ ఊరుకుంటారు. మరి ఎటు పోతుంది ప్రపంచమా ఎటు పోతున్నావు అంటే ఈ పెద్ద దేశాలు ఈ ప్రజల్ని బతకనియరు. ఈ మానవత్వం లేదు ప్రజల దగ్గర. ఈ పెద్ద దేశాల అధ్యక్షులు కానీ పాలకులకు కానీ మరి ఆ దేశంలో ఉన్న ప్రజలకి ఏమైనా ఉందో మరి లేదు అర్థం కావటం లేదు. మరి మన దేశాలు పోయి ఆ దేశాల మీద దృష్టి చేస్తున్నది అని ఆలోచించి తిరుగుబాటు చేయటం అనేది అక్కడ ప్రజలకు కూడా పట్టించుకోవటం మంది మంది జరిగిపోతుంది అనే స్థాయిలోనే ఉన్నారు. కానీ ప్రపంచంలో ప్రజలందరూ కుటుంబంలో బతకాలనేది కోరిక చాలా తక్కువగా ఉంది. ఎవడికి వాడు పోగు చేసుకోవటం, కోట్లు నిధి సంపాదన మూల పెట్టుకోవటం అది ఉపయోగపడేది కాదు. పేరుకి కోట్లు ఉందని చెప్పుకోవటానికి. కానీ మానవత్వం ఉన్న ప్రజలారా, ప్రపంచ ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచం ఎటుపోతుందో ఒక్కసారి గమనించండి. చివరికి మూడో ప్రపంచ యుద్ధం అనేది వస్తే దాని పరిణామం ఎలా ఉంటుందో, హిరోషిమా నాగసాకి అలాంటి పట్టణాల మీద వేసిన బాంబుల కన్నా ఇంకా శక్తివంతమైన ఆయుధాలు ఇప్పుడు దేశాలు తయారు చేసుకున్నాయి. అలాంటి ఆయుధాలతో దేశాలు ఆర్థికంగా చితికిపోవటం, ప్రపంచంలో ప్రజలందరూ మరణించటం యుద్ధాల్లో, మరి ఆర్థికంగా చితికిపోవటం మరి ఇలా జరుగుద్ది. ఒక్కసారి ఆలోచించండి ప్రపంచ ప్రజలారా. యుద్ధాలు కావాలని కోరుకోవద్దు. శాంతి ముద్దు, పరిష్కారం వద్దు. ఇలాంటి వాటిని ఆలోచించి ప్రపంచ ప్రజలు అందరూ ఒక కుటుంబంలో బతకాలని, ప్రపంచ శాంతి కావాలని, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కుటుంబంలో జీవించాలని మరి కోరుకోవాలి ప్రపంచ ప్రజలు. ఒక్కసారి ఆలోచించండి. పదే పదే చెప్పాల్సిన పని లేదు. మూడో ప్రపంచ యుద్ధం కనుక వస్తే అది ప్రపంచ మానవాళికి సర్వనాశనమైంది. అలాంటి ఆయుధాలు ఎలా ఈ దేశాలు తయారు చేసుకున్నాయి. ప్రపంచ ప్రజలకి సుఖశాంతులుగా ఉండాలి, వాళ్ళ జీవితాలు సుఖంగా ఉండాలని కోరుకొని వాళ్ళకి సేవ చేయకుండా ఉండ బడ్జెట్ని అధికంగా ఆయుధాలకి ఖర్చు పెడుతూ ఆయుధాలు తయారు చేసుకుంటూ ఇది మా దగ్గర ఉందని భయపెడుతూ జీవిస్తున్నారు. అలాంటి జీవితాలు ఒక జీవితాలైనా. కానీ అలా ఉండకూడదు. ప్రపంచం మొత్తం సుఖశాంతిలో ఉండాలని, ప్రపంచ ప్రజలందరూ ప్రశాంతంగా జీవించాలని, అందరూ కుటుంబంలో కలిసి ఉండాలని కోరుకుంటూ ప్రపంచ ప్రజలకి నా విన్నపములు.